హాయ్ అండి. మీరు చూస్తున్నారు ప్రశాంత్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. మిక్సీ స్విచ్ మార్చడం ఎలాగో చూద్దామండి ఈరోజు. ఈ కస్టమర్ మిక్సీ స్విచ్ లేకుండా కూడా మిక్సీ రన్నింగ్‌లో చేయడం జరిగిందండి. రన్నింగ్‌లో స్విచ్ బోల్ట్ ఊడిపోతే అలాగే కంటిన్యూగా రన్నింగ్ చేయడం జరిగిందండి. లోడ్ స్విచ్ ట్రిప్ అయ్యేటప్పటికి మిక్సీ ఏమైనా కంప్లైంట్ ఏమోనని చెప్పి మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. మిక్సీ ఓపెన్ చేసి చూస్తే స్విచ్ లోపల ఊడిపోయిందండి. ఎదర స్క్రూ బోల్ట్ ఊడిపోయింది. బోల్ట్ ఊడిపోయి లోపలికి వెళ్ళిపోయిందండి స్విచ్. చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను కదండీ! అలాగ మిక్సీ ఓపెన్ చేసుకొని స్క్రూలు ఉంటాయండి వెనకాల. అలాగ 6 స్క్రూలు వచ్చినాయండి దీనికి. మిక్సీ బట్టి ఉంటాయండి. అలాగా ఎన్ని స్క్రూలు వస్తాయని ఓపెన్ చేసుకోవాలండి చుట్టూరుని. నేను ఓపెన్ చేస్తున్నాను కదండీ! అలా ఓపెన్ చేసుకున్న తర్వాత కొత్త స్విచ్ వేస్తున్నామండి. దాని బోల్ట్ మన దగ్గర లేవండి. బోల్ట్ ఉంటే బోల్ట్ వేసి నాబేస్తే సరిపోద్దండి. కానీ మన దగ్గర లేవు. కొత్త స్విచ్ వేస్తున్నాను అని చెప్పాను, కస్టమర్కి వేసేయమన్నారు. అదిగోండి, కొత్త స్విచ్ వేస్తున్నాం మన దగ్గర ఉన్నది. ఆ స్విచ్ అందులోకి ఎక్కించుకొని మిక్సీకి పెట్టుకోవాలండి. మిక్సీకి సెట్ చేసుకోవాలి. మిక్సీకి సెట్ చేసుకుని బయట పక్కన స్క్రూ వేసుకోవాలండి. అక్కడ చూపిస్తున్న విధంగా స్క్రూ వేసుకోవాలి. అది మీ దగ్గర కటింగ్ ప్లేయర్ ఉంటే కటింగ్ ప్లేయర్తో అండి, నోస్ ప్లేయర్ ఉన్నా పర్లేదు, నోస్ ప్లేయర్తో టైట్ వేసుకోవచ్చండి. జస్ట్ మీడియం టైట్ వేయాలని, ఎక్కువ వేసిన బాడీ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అదిగో నోస్ ప్లేయర్తో టైట్ వేస్తున్నాను నేను అక్కడ. అలా స్లోగానండి మీడియం టైట్ వేసుకోవాలి. ఓవర్ టైట్ వేయకూడదండి. అలాగని చెప్పి మరీ లూజ్ వేయకూడదు. అలాగ కరెక్ట్గా సెట్ అవుతుందండి వేసిన తర్వాత. అలా సెట్ అయిన తర్వాత పిన్స్ అన్నీ పెట్టుకొని ఒకసారి మిక్సీ రన్నింగ్ పెట్టడం జరిగిందండి. అలా రన్నింగ్ పెట్టి ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే లోపల పక్కన పిన్స్ ఏమైనా లూజ్ ఉంటే మళ్ళీ ఊడదీయవలసి ఉంటుంది. అందుకని కింద స్క్రూలు వేయలేదండి నేను. అందుకని అక్కడ చూపిస్తున్న విధంగా నాబ్ ఉంటుందండి. నాబ్ కరెక్ట్గా సిట్టింగ్ చూసుకుని ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది లోపలికి. కరెక్ట్గా సిట్టింగ్ అయిన తర్వాత లోపలికి ప్రెస్ చేస్తే వెళ్ళిపోద్దండి. బుషెస్ కూడా బయట దొరుకుతాయండి. మిక్సీ జార్ బుషెస్ అన్నీ దొరుకుతాయండి. ప్రెస్ చేసుకుని సప్లై అవ్వడం జరిగిందండి దానికి. ఒక పిన్ను లూజ్ కాంటాక్ట్ అవ్విందండి. మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మార్చడం జరిగింది. రన్నింగ్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ స్క్రూస్ బిగించేసుకొని సరిపోద్దండి. మిక్సీ రన్నింగ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, వీడియో ఇంతవరకు చూసి.